గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్. మొన్న సడన్ గా ఏమైందంటే వినాయక్ గారి సినిమా ఆల్రెడీ ముందే చెప్పా బిఫోర్ డే. ఓకే, నాకు నైట్ షూటింగ్ ఉందన్న డేట్ క్లాష్. యాక్చువల్గా ఆ డేట్ సడన్గా అందరికీ మళ్ళీ అడిగారు. 8th అయిపోయింది, 9th మళ్ళీ అందరిని అడిగారు. నాకు ఆ రోజు నైట్ షూటింగ్ ఉందన్నమాట. నేను ముందే చెప్పా, కో డైరెక్టర్ పుల్లారావు గారితో చెప్పా, అన్న నాకు కొంచెం లేట్ అయింది, 10-10:30 అయిద్దన్న అని చెప్పారనమాట. సరే అన్న 10:30 పావులకు 11 గంటలకు వెళ్ళిన. బ్యాడ్ లక్ ఏంటంటే అదేంటంటే క్లైమాక్స్ 20-25 మంది ఆర్టిస్టులు 5 రోజుల నుంచి అలా ఉన్నాం అంతే. అందరం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలీదు. అంత పెద్ద సెటప్లో లాస్ట్ డే మనకెందుకు వస్తుంది అని నేను కొంచెం పావుగంట. కానీ ఆ రోజు మా షాటే పెట్టారంట. ఓకే, సో 45 minutes అలా వెయిట్ చేశారంట. అది నా తప్పేం లేదు కదా అందులో. ఏమన్నారు మరి ఆయన వినాయక్? ఏమనలేదు, అంటే మీ గురించి ఆగామయ్యా. ఏంటంటే సార్ నేను ముందే చెప్పాను సార్ 10:30 అవుద్దని, నైట్ షూటింగ్ ఉంది సార్. అంటే టైంకి రావాలి కదా, నైట్ షూటింగ్ ఉన్నా అంటే నేను ముందే చెప్పాను. బ్యాడ్ లక్ ఏంటంటే అంతమంది సెటప్లో మేము 4 రోజులు ఖాళీ ఉండి ఆ రోజు మా షాటే పెట్టారు. సో ఆయన ఏమనలేదు. మన కాంబినేషన్ ఎవరు పెద్ద ఆర్టిస్టులు దాంట్లో ఉంది? దాంట్లో కాంబినేషన్ ఎవరు పెద్ద ఆర్టిస్ట్? దాంట్లో కాశీ విశ్వనాథ్ గారు, హీరో గారి మదరు లావణ్య త్రిపాఠి, సప్తగిరి, నేను. అంటే అదే సాయి ధర్మ తేజ్. దాంట్లో కూడా నా వల్ల ఏం జరగల, వేరేది ఏదో దానివల్ల జరిగింది, అలా ఆగారు అంతే. అంతే. నీ మీద ఒక చిన్న కంప్లైంట్ ఏం కాదు, నీ ముందు చూపంట ఒకేసారి ఒకే డేట్ ఒక 3-4 సినిమాలకు ఇచ్చేస్తావంట. ఒకటి మిస్ అయితే ఒకటి అవుతుందని. నిజంగా మరి తప్పదు కదన్నా. అన్న ఇప్పుడు ఎట్లుంటుందంటే కొన్ని సినిమాలకు, మొన్న ఒక సినిమాకి 27 రోజులు క్యాన్సిల్ చెప్పారు. ఓకే, 27 రోజులు క్యాన్సిల్ చెప్తే నా బతికేం కావాలి? ఇప్పుడు నేను ఒక స్టార్ కమెడియన్, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ వేణు అనే రోజులు ఇంక రాలా. అదే ఓకే, వేణు మంచి ఆర్టిస్టు, వాడు బాగుంటుందిరా అనే సెన్స్. ఇప్పుడు నా గురించి షెడ్యూల్ చేంజ్ చేసే స్థాయి రాలా. అబ్బా వేణు లేవా ఇంకోళ్ళకి వెళ్ళండి అంటారు. మరి 27 రోజులు క్యాన్సిల్స్ పోతే నాకు ఎన్ని పోతాయి? అటువంటి సమయంలో ఏంటంటే ఫ్రెండ్లీగానే అన్న ప్లీజ్ అడ్జస్ట్ చేయండి అన్న, కొంచెం చూడండి అని సేఫ్గా మాట్లాడుకుంటాము. అట్లయితేనే సినిమాలు చేస్తామన్నా. ఓకే, వాళ్ళు ఇచ్చినట్టుగా ఎగ్జాక్ట్లీగా డేట్లు షెడ్యూల్ ఏవి జరగవు. 50% జరుగుతాయి, 50% పోతాయి. అవును. మళ్ళీ ఎట్లుంటుందంటే ఇప్పుడు 2nd నుంచి 8th వరకు కావాలనుకున్నా, సేఫ్ సైడ్ వాళ్ళు 30th నుంచి 15th వరకు పెట్టుకుంటారు. అవును, అలా ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారా? నువ్వు కూడా? అందరికి అలాగే జరుగుతుంది. నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా అడగండి. ఒకవేళ సపోజ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ముగ్గురికి ఆ డేట్ ఇచ్చిన డేటే కావాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అట్లా ఎప్పుడు నేను ఇవ్వలేదు. బేసికల్గా ముందే మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఉన్నారన్న, మీ సినిమా ఉంది, అడుగుతాం అన్న ఏంది పరిస్థితి, నాకు ఫుల్ డే వర్క్ ఉంటుంది ఆ రోజు. అంటే మనం 10 మంది అమ్మ కంపల్సరీ కావాలంటారు. మనం అడుగుతాం అన్న ఏంది పరిస్థితి, మన వర్క్ ఏంది ఆ రోజు. అంటే లేదు నీది 2 గంటలు అయిపోద్ది, మార్నింగ్ డైరెక్టర్ అని అడుగు, 9 to 11 నీది అయిపోవచ్చు, దాని తర్వాత పెద్ద పని లేదు, నీ చిన్న సీనే అని అంటారు. ఇంకో చోట నువ్వు ఇంకో చోట డేట్స్ ఏం అడిగారు అనుకో, తప్పుడు నువ్వు మధ్యాహ్నం నుంచి రారా, పొద్దున వెయిట్ చేస్తా అంటే మనం ఏం చేస్తాం, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటా. అన్న ప్లీజ్ దండం పెడతా, కొంచెం మధ్యాహ్నం వస్తానండి, సెట్ చేసుకుంటా. ఇంకో డైరెక్టర్ అన్న కొంచెం డైరెక్టర్ చెప్పండి అన్న ప్లీజ్, సినిమా పోతుంది అన్న, ఇది కమిట్మెంట్ డే, 2 గంటలు చెప్పంటే ఆ గంటలు డైరెక్ట్ని మళ్ళీ అడిగి వేణు వెళ్ళాలంటే సరే ముందు నా బిట్టు పెట్టించి అలా జరిగి ముందుకు వెళ్తాం. నేను ఇప్పుడు డైలీ పెద్ద రెమ్యునరేషన్ తీసుకొని లేదు ఇదే చేస్తా అనే స్థాయిలో ఏం కదన్నా. అందరినీ బతిలాడో భామాలో చేసి రిక్వెస్ట్ చేసుకొని 4 సినిమాలు చేసుకోవాలి. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొచ్చింది. అప్పట్లో తేజ గారి సినిమా ఏంటంటే నీకు నాకు డాష్ అనేది కంటెంట్లో హెయిర్ కట్ మర్చిపోయిన గుండు కొట్టించుకున్నామంట. అది నా లైఫ్లోనే అంత టెన్షన్ నేను ఎప్పుడు పడలేదన్న. ఇట్లా ఏమైంది చెప్పండి. మోస్ట్ అంటే కొన్ని మనం రెగ్యులర్ లాంగ్వేజ్లో ప్యాకప్ అంప అంటారు కదా, నోట్లోకి వచ్చి అంటారు కదా, జరిగింది మదర్ ప్రామిస్. అది ఏమైందంటే తేజ గారి సినిమా నీకు నాకు డాష్ సినిమాలో నాది చాలా మంచి వేషం. ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ కొడుతుంటా సీరియస్గా, నేను విలన్ వైఫ్ కలిపి ఒక సిఐని వైన్ బాటిల్స్ పోసి కాల్చి చంపేస్తాం. ఓకే, నేను దాంట్లో 48 ఫ్రేమ్స్లో వచ్చి సిఐ అక్కడ తంతే ఆయన అలా పడిపోతే అలా వచ్చి అలా వెలిగించి వెలిగిన విధంగా వెలిగిస్తానమాట. అలా పోసి ఆ నోట్లో టూత్ పీక్ ఉంటుంది, అలా వేసి అలా వేస్తుంటా. ఆ రేంజ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఫన్ స్టార్ట్ అయింది.
క్లైమాక్స్లో హీరోయిన్ ఇంకా చివరిలో తప్పించుకున్నారు అన్నప్పుడు మళ్ళీ ఒక అడ్డంకి వస్తుంది కదా, అది నా ద్వారా వస్తుంది. మళ్ళీ మొదటికి వచ్చింది నా టైంలో లేదురా నువ్వు ఒక మంచి కోసం చేస్తావు నాకు అర్థమైంది అని వదిలేస్తా. 3 వేరియేషన్లు ఉన్న క్యారెక్టర్ తేజ గారి సినిమాల్లో ది బెస్ట్ క్యారెక్టర్ నాకు పర్సనల్గా నచ్చిన క్యారెక్టర్. నేనే చెప్పా సార్ ఇది ఇన్ని వేరియేషన్లు ఉన్నాయి కదా, నేను గుండు చేయించుకుంటాను సార్ అంటే గుండు చేయించుకున్నాక ఒక 15-20 రోజులకి చిన్న ఎఫెక్ట్ వస్తుంది, ఆ స్టైల్లో బాగుంటుంది సార్ అంటే ఓకే అమ్మ చేయించుకున్నారు. అన్నాక నా కామెడీ సెకండ్ హాఫ్లో ఏదైతే నా కామెడీ సీక్వెన్స్ స్టార్ట్ అవుద్దో ఆ లీడ్ సీన్ ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది, అది అరటి పనులు పెడతారనమాట. పోలీసులు చెకప్కి వచ్చినప్పుడు ఎవడో గుండు అట్లా దాచేస్తే తెలియకుండా పెన్ డ్రైవ్ తినేస్తాను నేను, ఓకే లోపలికి వెళ్ళిపోతే అది ఎప్పుడు బయటకు వస్తుందిరా అనే దాని గురించి ఒక ట్రాక్ హిలేరియస్గా వర్కౌట్ అయింది. ఆ సీన్ చేస్తున్నాము, తేజ గారు పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నాము. టైం అయిపోయింది ప్యాకప్ చెప్పేశారు. దాని బ్యాలెన్స్ వర్క్ ఇంకొక హాఫ్ డే వర్క్ ఉంది. అది ఫ్రైడేనో గురువారం చేసాము. ఫ్రైడే సాటర్డే సండే సెలవులు వచ్చాయి, మండే చేద్దాము, ఈ 3 days గ్యాప్, మండే పెట్టుకుందాం ప్యాకప్ అని చెప్పారనమాట. నాకు అప్పుడు విపరీతమైన డాండ్రఫ్ ఉండే అలా. ఆ నెక్స్ట్ డే ఏం చేశానంటే ఈ 3 రోజుల తర్వాత పెట్టుకుంటాం అనే విషయం మర్చిపోయాను నేను. షెడ్యూల్ గ్యాప్ అనుకున్నా, ఎంత నాకు మళ్ళీ గుండు చేయించుకున్నా కూడా 10-12 రోజులు వచ్చేస్తుంది, షెడ్యూల్ గ్యాప్ అయిపోయింది కదా అని హ్యాపీగా వెళ్ళి గుండు కొట్టించేసుకొని నిమ్మరసం అది పెట్టించుకొని రిలాక్స్లో ఉన్న. నెక్స్ట్ డేనే తాగబోతు రమేష్ నేను ధనరాజ్ రింగ్ రోడ్లో ఒక చిన్న సినిమా చేస్తున్నాం. నేను కళ్ళజోడు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాను, అమ్మ ఇద్దరు ఆ లైఫ్. ఆ రింగ్ రోడ్లో గాలి వస్తుంటే గుండె చల్లగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను అమ్మకి తీయించుకుంటారా గుండు అని నేను వాళ్ళకి లెక్చర్లు ఇస్తున్నా, 1 year ఒకసారి తీయించుకోండిరా రీగ్రోత్ వస్తుంది. ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను నేను, చల్లగా తగులుతుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంటే ధనరాజ్ అన్నాడు, ఒరే ఆ క్యారెక్టర్ తేజ గారి దాంట్లో అదిరిపోయింది, ట్రాకు హాఫ్ చేసాం అదిరిపోయింది, మిగతా హాఫ్ మండే పెడతాం అన్నట్టు అన్నవరా అంటే ఒక్కసారి స్టక్ అయ్యి ఆనందంలోంచి కరెక్టే కదా, నాకు వేరే సినిమా అనుకో చెప్పగలను. నాకు తేజ గారు నేను గురువుగా భావిస్తా, నాకు దైవంగా భావిస్తా, అన్ని రకాల నేను భావిస్తా, నా బాధ్యతగా కూడా భావిస్తా. అంటే ఆయన సినిమాలు నేను పనిచేసిన మాత్రం నా క్యారెక్టర్ అనుకో నా ఆ సినిమాని ఫీల్ అవుతుంటా. ఒకసారి నాకు బ్లాంక్ అయిపోయింది, కరెక్టే కదా, వేరే డైరెక్టర్ అనుకో అన్న ఇది పరిస్థితి ప్లీజ్ అన్న సారీ అన్న నేను ఏం చేయలేనన్నా ఇలా జరిగిపోయిందన్న ఏదో చెప్తాం, ఈ దగ్గర చెప్పలేము. అందులో నేను అసలు చెప్పకూడదు ఎందుకంటే నా బాధ్యత అది. ఇష్టం చేశాను ఇంకా తప్పదు, గుండు చేయించుకుని ఎట్లా అని మళ్ళీ కో డైరెక్టర్ ఫోన్ చేశాను ఆనంద్ గారు, సార్ ఇది పరిస్థితి సార్, నాకు ప్రతి డాండ్రఫ్ వచ్చేసింది సార్, బ్లడ్ రక్తాలు వచ్చినాయి సార్, డాక్టర్ ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నాడు, గుండు చేయించుకొని రమ్మన్నాడు, లేకపోతే ఇదని ఏదో సెటప్ చేసి చెప్తే నేను చెప్తానమ్మా అని ఆయన తేజ గారికి చెప్తే ఆయన ఒకటే మాట అన్నారంట, మండే నేను షూటింగ్ చేస్తున్నాను 7 o'clock విత్ మేకప్ వేను నాకు స్పాట్లో ఉండాలన్నారంట. నేను మాట్లాడదలుచుకోదు ఆయనతో, నేను నా మిస్టేక్ చేశాను, అందులో నా గురువుగారు నా బాధ్యత ఎలాగని అసలు ఆ 3 రోజులు పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడున్నా ఆ విగ్గు సంపాదించాలి, దానికోసం 5 లక్షల పర్లేదు అని ఇంకా విగ్గుల కోసం తెలుగు ఇండస్ట్రీ బాంబే ఈ హెయిర్ డ్రెస్సర్తో బాంబేకి ఫోన్ చేయించి బాంబే హెయిర్ డ్రెస్సర్లు అందరి దగ్గర ఎవరి దగ్గర ఈ టైప్ ఆఫ్ విగ్ ఉంది, చెన్నైలో, కేరళ, బెంగళూరు మొత్తం ఫోన్ కాల్స్, ఒక్కొక్క స్కామ్ నడుస్తుంది, ఒక 10 మంది ఎక్కడ దొరుకుతుందా నా విగ్గు. అదృష్టం కొద్దీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో చేస్తున్న విగ్గు అది ఒకటి తయారు చేస్తున్నాము అని ఎవరో చెప్తే అని బతిలాడి బామాలి కాళ్ళు పట్టుకొని నేను ఐరుదరి కాళ్ళు పట్టుకుంటాను. ఆయన నా జీవితంలో పెద్ద సమస్య అనే పెద్ద సెటప్ చేసి ఎగ్జాక్ట్లీ ఆ రోజు విగ్గు పెట్టించుకొని రెడీ అయ్యి 7 o'clock వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అన్న, అట్లా చూసి రెడీ అన్నట్టు గుర్తుపట్టలేదా? లే అంత తయారు చేశాను నేను దాన్ని, మరి అంత నేను దానికి దాదాపు 60-70 వేలు ఖర్చు పెట్టుకున్నాను నేను. ఇప్పటికైనా తెలుసా ఆయనకి? నేను తెలియదు ఆయనకి డెఫినెట్లీ తెలిసి ఉంటుందని నేను చెప్పదలుచుకోలేదు. ఆయన రమ్మన్నాడు అంటే నేనేమనుకున్నా అంటే వేరే వాళ్ళు తప్పు చేస్తే బాధలుగా నేను తప్పు చేయడం చాలా ఘోరంగా నేను ఫీల్ అయ్యా. ఆ రోజు నాకు నా లైఫ్లో ఒక 6 మంది స్టాఫ్, నాకు ఆ రోజు ఒక హెయిర్ డ్రెస్సర్, ఒక మేకప్ మెన్, ఈ మ్యాచింగ్ చేసేవాడు ఒకడు, ఆ గమ్ పెట్టేవాడు ఒకడు. అంటే నేను ఒకటే ఫిక్స్ అయినా ఆయన మిస్టేక్ చేసాం, మళ్ళీ లొకేషన్లో ఈ కాన్సన్ట్రేషన్ ఆయనకు ఉండకూడదు. ఆయన కూడా అసలు పెట్టలేదు, వచ్చాడు అసలు దాని మీద చూశాడు, ఓకే అన్నాడు, అదే ఫ్లోలో ఆయన ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ సీన్ చేసాం, బయటకు వచ్చాం.
కాదు అంటే అంటే ఆయన విగ్గిన తెలుసు లేదు తెలుసు, కానీ ఆ రేంజ్లో మేనేజ్ చేశా, దొరికింది అంత. ఎగ్జాక్ట్లీ అదే సెటప్లో మొత్తం మేనేజ్ చేసి నేను చెప్పాను కదా, నాకు 6 స్టాఫ్ ఆ రోజు. మేకప్ మెన్, విగ్ మేకరు, హెయిర్ స్టైలిస్టు, అది ఎక్కడక్కడ చిన్న ప్యాచ్ వచ్చిన టక్ 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 వేసేస్తున్నారు కదా. ఆ సినిమాకి వచ్చిన రెమ్యునరేషన్ అంతా దానికి పోయిందా? రెమ్యునరేషన్ పోవడం కంటే అంటే నేనంటే బాగా ఇష్టం గురువు గారికి, నా అదృష్టం అది. ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, నన్ను ఇష్టపడతారు ఆయన. వీడు ఏదో మిస్టేక్ చేశాడు, పలానా రోజు షూటింగ్ అంటే వాడు ఏదో చేసి తెచ్చేసుకున్నాడు, వర్క్ ఆగిపోకుండా చేశాడు అని ఒక కాన్ఫిడెన్స్ మీద ఆయన అన్నారు అనుకున్నాను నేను. నాకు సంబంధం లేదు, మండే షూటింగ్ జరగాలి అంటే వాడు ఏదో చేస్తాడని ఒక కాన్ఫిడెన్సో ఆయన నాకు పనిష్మెంట్ ఇచ్చారా లేదా నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకొని చెప్పారా, ఏదో ఆయన అన్నారు కదా చావో రేవు పట్టాలని 60,000 ఖర్చు అయింది నాకు. ఆ హీరోని మోసం చేసి తీసుకొచ్చావు మొత్తానికి. ఇప్పటికి మోసం ఏం చేయలేదు, ఇప్పటికి తెలియదు. తెలుసా ఇతనికి? తెలియదు, వాళ్ళు కూడా వాడలేదు దాన్ని. ఆ హీరోకి తెలియదు. మేకప్ మెన్, అదే మేకప్ మెన్ మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చి. మేకప్ మెన్ కాదు, విగ్ మేకర్. సారీ, ఆ విగ్ మేకర్ని. ఏముందన్న ఇప్పుడు ఈ దగ్గరకు వస్తా అన్న, నీ దగ్గర ఒక ఇంపార్టెంట్ ఐటమ్ ఉంది అన్న, అక్కడ నేను చచ్చిపోతున్నాను, నీ కాళ్ళు పట్టుకుంటాను అంటే ఒక మానవ దృక్పథంతో స్నేహభావంతో నువ్వు కూడా ఇస్తావు అన్న. అలా ప్రాబ్లం ఏముంది, అలా తప్పు ఎట్లా అవుతుంది? ఇంతకు ఆ హీరో పేరు తెలుసుకోవచ్చా? తెలియదు, నాకు కూడా తెలియదు. ఒక హీరో అన్నాడు, ఒక హీరోది అన్నాడు, ఎవరు ఆయన చేయరా బాబు అన్న, హీరో కూడా నాకు తెలియదు.